హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్ YB3SR. ఈరోజు మనం కూర్మ గ్రామం వచ్చాం. ఈ కూర్మ గ్రామం విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఏంటి, వీళ్ళ జీవన విధానం ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కూర్మ గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోని సమకాలీన వేద ప్రేరేపిత గ్రామం. ఇది సహజ వ్యవసాయం మరియు ఆధ్యాత్మిక పద్ధతులకు కట్టుబడి ఉండడానికి ప్రసిద్ధి చెందింది. పురాతన వేద సంస్కృతిని పునరుద్ధరించే లక్ష్యంతో ఇస్కాన్ ఉద్యమం యొక్క సరళమైన జీవనం మరియు ఉన్నత ఆలోచనలపై బోధనలో పాతుకుపోయిన చరిత్ర దీనిది. అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఒక పెంకులు ఇల్లులా ఉంటుంది అదంతా కూడా ఏంటంటే తాటి చెక్కలతోని, వెదురు కర్రలతోని, ఇట్లాంటి వాటితోని మాత్రమే తయారు చేయబడింది. ఇప్పుడు మీకు చూపించబోయేదే అతిథి గృహం. అంటే ఎవరైనా భక్తులు వచ్చి 1-2 రోజులు ఉండాలంటే ఉచితంగానే, డబ్బులు ఏం గట్రా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. భోజన ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళే ఫ్రీగా పెడతారు. భోజనం అంటే ఇంకొకలాగా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, అన్నీ వెజిటేరియన్ ఉంటాయి. పూర్వకాలం అటువంటి మన ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. చూడండి, పైన చూసారా, అంతా తాటి చెక్కలే. కిందనే మనకి పడుకోవడానికి మంచాలు కానీ ఎట్లాంటివి ఏమి ఉండవు. మన ఇంట్లో లాగా ఏ రకమైన సౌకర్యాలు ఉండవు. మనం రావాలనుకుంటే వచ్చిన తర్వాత మనకి ఓన్గా ఏ దుప్పటో ఏ టవలో తెచ్చుకొని ఆ కిందన వేసుకొని ఆ రాత్రికి విశ్రాంతి తీసుకోవాలి. అక్కడ విషయాలన్నింటినీ కూడా చూడడానికి 1-2 రోజులు మనకి ఆ రకంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మన లగేజ్ గట్రా అందులో పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు సొంతంగా వ్యవసాయం చేసుకుని చెనక్కాయలు అవనివ్వండి, దాని నుంచి వచ్చిన ఆయిల్ మాత్రం వాడతారు. అలాగే నువ్వులు కానీ దాని నుంచి వచ్చిన ఆయిల్ మాత్రం వాడతారు. ఈ నుయ్యి వెనకాల చూసారా లొకేషన్, అది కాలిపోయింది కదా. అదొకటే కాకుండా మిగతా కూడా చాలా వరకు అగ్ని ప్రమాదానికి లోనైంది. ఇది జూన్ 2025లో జరిగింది. ఇది చాలా వరకు మెటీరియల్ అంతా కూడా కాలిపోయింది, చాలా వరకు బూడిదైపోయింది అంతా కూడా. ఈ మిగతా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా చూడండి, మీరు చూపిస్తున్నాను, కాలిపోయిందో ఇందులో డంప్ చేశారు. ఈ మెటీరియల్ అంతటిని కూడా అంటే అక్కడి నుంచి తీసుకొచ్చారు. మరి ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన వస్తువులన్నింటినీ కూడా అక్కడ పెట్టారు. కొన్ని పనికి రాకుండా పోయి అది జరగడం, అది కొంచెం ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయం. అయినా సరే వీళ్ళు మళ్ళీ దాని నుంచి తేరుకొని మళ్ళీ చక్కగా ఈ తాటి చెక్కలతోనూ అన్నిటితోని ఈ పెంకులు వాడి మళ్ళీ కట్టడాలను నిర్మించారు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఇప్పుడు మీకు చూపించుతున్నది ఏంటంటే శ్రీ రాధా కృష్ణ మందిరం అనమాట. ఇది నిర్మాణం చేయబోతున్నారు భవిష్యత్తులో. దీని గురించి ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే బాగుంటుందని బ్యానర్ పెట్టారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న చూడండి, ఇది ఒక షెడ్ లాంటిది. ఈ షెడ్ కింద చూడండి చేపలు వేశారన్నమాట, తుంగ చేపలు లాంటివి. ఆ చేపల మీద మనం కూర్చొని అన్నం గట్రా తినాలి. కొంతమందికి బెంచ్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగని అంత పరిపూర్ణంగా అన్నీ ఏం కాదు, ఎవరికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే వాళ్ళందరూ కూడా బెంచ్ మీద కూర్చొని తింటారన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా కింద కూర్చొని కూడా తినొచ్చు. ఎంతమంది భక్తులు వచ్చినా సరే అంతమందికి కూడా ఆ అన్నం పెడతారు. అన్నం, పప్పు, ఏదో ఒక రకమైనటువంటి కూరగాయ. చూడండి, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థం, అన్నం, పప్పులు అవన్నీ కూడా చాలా చక్కగా సేంద్రియ పద్ధతిలో. చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ అండి, నేను పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లో చదివ్వండి. అయితే మధ్యాహ్నం భోజనం మా ఇంట్లో మా అమ్మ పెట్టలేని పరిస్థితి అనమాట.
అప్పుడు ఏంటంటే మధ్యాహ్నం భోజనం పెట్టేవారు స్కూల్లో. అప్పుడు ఎంత తిన్న తర్వాత సాంబారు లాస్ట్లో ఆ రుచే వేరండి, ఆనందం వేరు. ఎన్ని 5 స్టార్ హోటల్ వేస్ట్. అది అనమాట ఆ పేదోడు ఆకలి అలాంటిది అనమాట. అమృతమైనటువంటి ఆహారం ఆ టైంకి అంతే చాలు పుష్కలంగా. ఈ గ్రామాన్ని ఇస్కాన్ ఉద్యమ సభ్యులు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ స్థాపించారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి.